ఇక సాక్షి దినపత్రిక బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల విషయంలో ఎట్లా ఉందంటే సంక్షేమ పథకాలు, కులగణన, విద్య, ఆరోగ్యంపై పాజిటివ్ ఫ్రేము, కానీ పాలక పక్షానికి అనుకూలంగా సమస్యలను సక్సెస్ స్టోరీగా చూపడం. ఈ బీసీలకు సంక్షేమ పథకాలు, కులగణన, విద్య, ఆరోగ్యం ఇట్లుంది, కానీ ప్రభుత్వం మాత్రం మంచిగా చేస్తుంది. వీళ్ళందరికీ అట్లా దాతలు వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు అట్లా చేస్తున్నారు. వీళ్ళకి సమస్యలు ఉన్నమాట వాస్తవం. ఈ సమస్యలను పరిష్కరించేది రెడ్లు వెలమలే వేస్తున్నారు, బిచ్చం వేస్తున్నారు. ఇట్లా ఈ వార్త. ప్రజా ఉద్యమాలు అసంతృప్తి లోతుగా లేవు. మళ్ళా ప్రజా ఉద్యమాలు అసంతృప్తి లోతుగా లేదు, ఏదో మీద మీద పొల్లుగా టోన్ మద్దతు ఉంది, కానీ పార్టీ ఫిల్టర్ గట్టిగా ఉంది. పార్టీ ఫిల్టర్ అంటే బీసీ ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు ఉన్నది కేవలం పార్టీల కోసం తప్ప కానీ వాళ్ళ కోసం కాదు కదా అనే యాంగిల్లో రాసుకొచ్చింది. ఇక ఓసీల విషయంలో ఎట్లా రాసింది, ఓసీలకు ప్రత్యేక ఎలైట్ అడ్వాంటేజ్ ఇవ్వదు, మెరిట్ అనే పదజాలం తక్కువగా వాడుతుంది. ఇప్పుడు ఎట్లా చెప్తుంది ఇలా ఓసీలను అంటే, ఇప్పుడు మేమిద్దరం ఓసీలం ఉన్నాం అనుకో, సపోజ్ సుదర్శన్ మంచోడు కాదంటే ఏందన్నట్టు ఈయన మంచోడు అన్నట్టు ఆటోమేటిక్ గా అట్లా చెప్పుకొస్తుంది. రాజుగారి పెద్ద భార్య మంచిది కాదంటే చిన్న భార్య మంచిది అన్నట్టు అట్లా చెప్పుకొస్తుంది. ప్రజల పక్షం అంటే ప్రభుత్వ పక్షంతో కలిసినప్పుడు మాత్రమే, ప్రభుత్వం ప్రజలు కలిసినప్పుడే ఉంటుందట. అంటే ప్రభుత్వానికి భజన చేస్తుందంటే అవును, సాక్షి దినపత్రిక ప్రభుత్వానికి భజన చేస్తుందంటే భజన చేస్తుంది, ప్రభుత్వాన్ని ఏమైనా విమర్శిస్తుందంటే విమర్శలు చాలా నియంత్రితంగా సర్కార్ను ఇట్లా గిచ్చినట్టు అయిందంటే ఇట్లా మెల్లగా ఇట్లా అని ఇచ్చిపెడుతుంది అంతే. ఇది సాక్షి, దానికి 5కి 3 రేటింగ్ ఇచ్చింది. ఇక వెలుగు దినపత్రిక బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల విషయంలో ఎట్లా ఉందంటే గ్రౌండ్ రిపోర్టింగ్ ఎక్కువ ఉందట. ఇవాళ గ్రౌండ్ రిపోర్టింగ్ ఎక్కువ ఉంది. బీసీ ఎస్సీ వాస్తవ సమస్యలు, రోడ్డు, నీరు, ఉద్యోగం, కానీ ఐడియాలజీ స్పష్టత కొంత తక్కువ ఉందట. బీసీ ఐడియాలజీ స్పష్టత తక్కువ ఉందట. గ్రౌండ్ రిపోర్టింగ్ ఎక్కువ ఉంది. తర్వాత బీసీ ఎస్సీ వాస్తవ సమస్యలు, రోడ్డు, నీరు, ఉద్యోగం ఇటువంటివి ఉన్నాయట. ఇక బీసీలకు టోన్ అంటే ప్రాక్టికల్ ప్రజాకోణంలో కనిపిస్తూ ఉంది. మైనారిటీల విషయంలో న్యూట్రల్గా ఉంది, పాజిటివ్గా ఉంది. సో ఇది కొంత. ఇక దీనికి రేటింగ్ వచ్చేసి 5కి 4 రేటింగ్ ఇచ్చింది చాట్ జీపీటీ ఇవాళ. ఇక నెక్స్ట్ ఆంధ్రప్రభ చూద్దాం. ఆంధ్రప్రభ చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎట్లా ఉంది ఆంధ్రప్రభ అంటే న్యూట్రల్గా కనిపించిన ఎడిటోరియల్లో అగ్రవర్ణ ఆలోచనల ప్రభావం ఉందట. చూసుకో, ఇది న్యూట్రల్గా మీది కనిపించిన ఎడిటోరియల్లో మాత్రం అగ్రవర్ణ ఆలోచనలు ఉన్నాయట. పెద్ద కులాల ఆలోచనలే రాస్తుందట. పెద్ద కులాల మీద బుడ్డ వాళ్ళు ఉన్నారు కదా, రెడ్లు గీత పిడికిన మంది వాళ్ళే రాస్తుందట. బీసీలకు టోన్ మోస్తారు, జాగ్రత్తగా చదవాలన్నట. మనం దీన్ని జాగ్రత్తగా చదవాలి, ఇది మోస్తారు. మైనారిటీల విషయంలో న్యూట్రల్గా ఉంది. దీనికి రేటింగ్ 5కు 2.5 ఇచ్చింది. ఇంకా తర్వాత విజయక్రాంతి పత్రికకు చూస్తే ఇలా విజయక్రాంతి పత్రిక బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల అంశంలో బీసీ దళిత సమస్యలకు ప్రత్యేక స్థానం ఇచ్చింది. భూమి, ఉద్యోగాలు, అణచివేత అంశాలపై స్పష్టమైన కథనాలున్నాయి. పాలకపక్షమైన విమర్శించే ధైర్యం ఉంది విజయక్రాంతి పత్రిక. ఇగో ఇది మునగాని పత్రిక లెక్క ఉంది. ఏది ఇవాళ మునగాని పత్రిక లెక్క ఉంది. 4.5 రేటింగ్ వచ్చింది 5కి. అంటే ఇవాళ టాప్ పత్రిక విజయక్రాంతి. బీసీలకు టోన్ ఎట్లుందంటే సహజంగా ఉంది, ఉద్యమాత్మకంగా ఉంది. బరాబర్ ఎట్లా రావాలో అట్లుంది ఒక రకంగా. మైనార్టీలకు సమాన హక్కుల కోణంలో ఉందట. పర్ఫెక్ట్ గా ఉంది ఇలా విజయక్రాంతి పత్రిక. సో దానికి 5కి 4.5 రేటింగ్ ఇచ్చింది. అంటే ఇవాళ టాప్ పత్రిక విజయక్రాంతి, సెకండ్ వెలుగు పత్రిక, థర్డ్ వచ్చేసి సాక్షి, 4th వచ్చేసి ఆంధ్రప్రభ, ఈనాడు, తర్వాత ఈనాడు, లాస్ట్కు ఆంధ్రజ్యోతి. ఇగో ఇవి బీసీలారా మనం ఈనాడు నుంచి చదువుకుంటూ పోతున్నాం కదా, కాదు మనం మీదికేం చదువుకుంటూ రావాలనేది ఇప్పుడు దీన్ని అర్థమవుతుంది. ఇవి ఛాయిస్ పత్రికలు ఏమన్నా వస్తే అగ్రవర్ణాల వార్తలే తప్ప మన బీసీల వార్తలు రావనేది స్పష్టమైపోయింది. ఇక మొత్తానికి ఓవరాల్గా ఈ పత్రికల విషయంలో ఏం చెప్పదలుచుకున్నామమ్మా అంటే, బీసీలు కొనుక్కోవాల్సిన పత్రికలు ఏంటి అంటే విజయక్రాంతి, V6 వెలుగు, సాక్షి కొనాలి, కానీ కొన్నా కానీ విమర్శనాత్మకంగా చదవాలి. ఇట్లా పిన్గల ఇట్లా రాసినవరా అనేటట్టు చదవాలి. బీసీలు కొనుక్కోవాల్సిన పత్రికలు విజయక్రాంతి, V6 వెలుగు. ఇక తుది మాట చాలా ముఖ్యం. ఏంది ఈ తుది మాట అంటే, బీసీలకు ప్రమాదం ఓపెన్గా తిట్టే పత్రిక కాదు. బీసీలకు ప్రమాదం ఓపెన్గా బీసీలను తిట్టే పత్రిక కాదు. న్యూట్రల్ ముసుగులో అగ్రవర్ణ ఆలోచనలను నాటే పత్రికలే అసలు ప్రమాదం. ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళ ఆలోచనలు నాటుతా ఉన్నాయి కదా, అవే ప్రమాదము. డైరెక్ట్ గా తిట్టడం కంటే ఈ ప్రమాదం ఎక్కువగా ఉంది.
కాబట్టి బీసీలారా, ఎస్సీలారా, ఎస్టీలారా, మైనార్టీలారా, మనము ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలను కొనకూడదు, చదవకూడదు అని చెప్పి ChatGPT మనకు సలహా ఇస్తుంది, సూచన చేస్తూ ఉంది. ఎందుకంటే ChatGPT ఎవరికి చుట్టం కాదు, అది ఉన్నది ఉన్నట్టుగా చెప్తుంది. దాని మనసులో ఏముందో మొత్తం చెప్పేసింది. చూడండి, మన పత్రిక ఏది, వాళ్ళ పత్రిక ఏది. మనమే ఇదివరకు ఏం పత్రిక కొంటే ఫస్ట్ పేజ్ కేటీ రామారావు, సెకండ్ పేజ్ హరీష్ రావు, థర్డ్ పేజు ఇక నమస్తే తెలంగాణలో అయితే థర్డ్ పేజు కేసీఆర్, ఇంకో పేజు సంతోష్ రావు. అరే ఇవే కావచ్చురా భూమి మీద వార్తలు అంటే అని అంటారు. కానీ కాదు, ఈ పత్రికలు మెల్లగా విషబీజాలను ప్రజల మైండ్లలోకి నాటడానికి చేస్తున్నటువంటి ఒక ద్రోహం. ఈ పత్రికలకు పత్రికలు అనేటువంటి అర్హత లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈనాడు, ఆంధ్రజ్యోతి ఆ స్టాండర్డ్స్ పోయినాయి, ఎప్పుడో పోయినాయి కదా, వీటికి లేనిలేవు. ఫస్ట్ నుంచి చేసినవి కూడా గివే. సో కరపత్రాలుగా పనిచేస్తూ ఉన్నాయి, వాళ్ళ కులాల కోసం పనిచేస్తూ ఉన్నాయి. కమ్మ పత్రికలు కమ్మవారి కోసం, రెడ్డి పత్రికలు రెడ్డివారి కోసం మాత్రమే పనిచేస్తూ ఉన్నాయి. బీసీలకు పత్రికలు లేవు, కేవలం బీసీలకు అక్కడో ఇక్కడో వార్తలు మాత్రమే వస్తాయి. కాబట్టి బీసీలారా మనకున్నదల్లా సోషల్ మీడియా ఒక్కటే. ఈ సోషల్ మీడియాను మాత్రమే మనం పర్ఫెక్ట్గా వాడుకోవాలి.